నిర్గమకాండం 3:17-22. బ్రదర్, పేడే నాకు అవ్వదు బ్రదర్, ఎందుకంటే నా కష్టం చాలా గొప్పది, నా శత్రువు చాలా బలమైనడు, అపవాది పట్టేసుకుంది ఈ దయ్యం నా దగ్గర, ఈ అపవాది 20 సంవత్సరాల నుంచి ఉంది, మా తాత ముత్తాతల నుంచి ఈ దయ్యం పోదు, వీడు మారడు, ఇది ఇటువంటిది. God is telling, let us see how the payday will come. How God will give you the payday. ఒక్కొక్కసారి నీ పేడే నీకు అసాధ్యముగా ఉండొచ్చు. పేడే అనేది మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. నా భర్త మారడు, వాడు నాకు జీతం ఇవ్వడు బ్రదర్, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి, ఇవ్వడు. నిర్గమకాండం 3:17-22. ఎక్సోడస్ 3:17-22. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబూసీయులున్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మోషే అనౌన్స్ చేయి, పేడే మీ అందరికీ ఫ్రీడమ్, ఐగుప్తులో ఉన్న మీరందరికీ నేను విడిపించబోతున్నాను మిమ్మల్ని, ఇదిగో ఈ దేశాలన్నీ ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు 17వ వచనంలో. ఇగో ఈ దేశాలు, ఓకే, కాబట్టి నువ్వు వెళ్ళి ఫ్రీడమ్ డే డిక్లేర్ చేయి ఫరోకి అని చెప్తాడు. మీ పేడే, ఓకే, నేను అబ్రహాముకి చెప్పాను మేము విడిపిస్తానని, ఓకే, దిస్ ఈజ్ యువర్ పేడే, అనౌన్స్ ఇట్ బిఫోర్ ఫరో. సరే చూద్దాం ఏమవుతుందో. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును. మీ పేడే అంత ఈజీగా రాదు. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. పేడే ఈజ్ నాట్ ఈజీ. పక్కన చెప్పండి, పేడే ఈజ్ నాట్ ఈజీ అని చెప్పండి. పేడే ఈజ్ నాట్ ఈజీ. నాకు స్వస్థత, కొంతమంది అడిగి ఆపేస్తారు, ప్రార్థించి ఆపేస్తారు, కొంతమంది అడిగి ఆపేస్తారు, డిమాండ్ చేసి ఆపేస్తారు కొన్ని వాగ్దానాలు. నో 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 నో. పేడే ఈజ్, యూ షుడ్ వెయిట్ అంటిల్ గాడ్ సెండ్స్ హిస్ బిగ్ హ్యాండ్. దేవుడు తన బలమైన హస్తాన్ని చాచే వరకు వేచి ఉండాలి. అది కొన్ని గంటలు ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు. దానియేలు ప్రార్థించాడు, ఏమవ్వట్లేదు, కానీ ఎందుకో ఇంకొక 20 రోజులు సెమీ ఉపవాసం ఉందాం అనుకున్నాడు. దాన్ని ఏమంటారు తెలుసా? అందరూ డానియల్ ఫాస్ట్ అంటారు తెలుసా? మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుతున్నాను. గాడ్ నోస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. చూద్దాం ఏం చేస్తున్నాడు దేవుడు. చదవమ్మా 22 వరకు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మేము పంపివేయను. ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టిన ఆ దురాత్మని, ఆ శత్రువుని, ఆ సైతాన్ని, ఆ మనిషిని దేవుడు చుక్కలో చూపించి నీకు ఇవ్వబోతున్నాడు. యువర్ పేడే బిగిన్స్. ఎలాగ బర్తింగ్ న్యూ సీజన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్లెయిమ్ చేశారో మళ్ళీ మీరు దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. కానీ పేడేకి కమాన్ క్లెయిమ్ టుడే. దేవుడు చెప్తున్నాడు, లేదు బ్రదర్ ఇది జరగదు అనొద్దు. దేవుడు చెప్తున్నాడు, నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన, నువ్వు అనుభవిస్తున్న వేదన, బాధ, పుట్టుకుతో ఉన్న ఆ వేదన. ఆల్మోస్ట్ ఐగుప్తీయులు కూడా మరి దగ్గర 3 తరాలతో ఉన్నారా లేదా బంధకాల్లో? 3 to 4 generations in bondage. అవ్వట్లేదు ఈ పని, పెళ్ళి అవ్వట్లే, ఉద్యోగం రావట్లే, పోవట్లే, ఈ ఇబ్బంది, ఈ రోగం, ఈ బంధువు మారట్లే, వీడి ఇబ్బంది పోవట్లే, ఈ కేసు పోవట్లే, ఇదిలా జరగట్లే, వీడు వదిలిపోవట్లేదు, మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ శోధన, ఈ సొసైటల్ స్పిరిట్ పోవట్లేదు. ఎంత ప్రార్థిస్తున్నా కానీ ప్రార్థిస్తానే ఉన్నావు కదా. అందుకే దేవుడు ఈజ్ అనౌన్సింగ్ పేడే టుడే, విడుదల రోజు ఈరోజు. వాట్ గాడ్ ప్రామిసెస్. అబ్రహాంకి చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత మీ వాళ్ళని నేను తీసుకొస్తాను, ఐల్ బ్రింగ్ దెమ్ అవుట్. సో దెర్ ఈజ్ ఎ పేడే. ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో, ఇప్పటిదాకా ప్రార్థించి విశ్వాసంతో విసుకక అలాగే ఉన్నారో, దేవుడు ఈ గడియ నుంచి అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. యూ విల్ సీ డివైన్ జడ్జ్మెంట్ ఆన్ ద ఎనిమీ. డివైన్ జడ్జ్మెంట్ ఆన్ ద ఎనిమీ. ఐ మీన్ యూ విల్ రిసీవ్ థింగ్స్. చదవమ్మా 22 వరకు. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. వెండి లేదు, బంగారం లేదంటే ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు కదండి.
మాకు వెండి వద్దు బంగారం వద్దు అంటే దేవుడితే తీసుకోవడానికి ఏమైంది? ఇఫ్ గాడ్ పక్కన చెప్పి దేవుడితే తీసుకోనండి. అఫ్కోర్స్ పౌలు భక్తుడు ఒక చోట అన్నాడు, బంగారమును బట్టలను జడలను కొనుట కాదు అన్నాడు. సరే బంగారం మానేశారు, సరే వెండి మానేశారు. యు సీ దట్ యూ నీడ్ టు నో హౌ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు వెళ్ళి తీసుకోమంటున్నాడు. 4 తరాలు బానిసలుగా ఉండి ప్రపంచంలో అతి మూర్ఖపు మనిషి, అతి బలమైన సైన్యము కలిగిన వాళ్ళు వీళ్ళకి పేడే వచ్చేటట్టు చేస్తారా? వస్తుందా పేడే? అసలు యాక్చువల్గా సాధ్యమా కాదా పేడే? అసాధ్యము. కానీ దేవుడు చెప్తున్నాడు, అది నాకు తెలిసి అసాధ్యమని నేను సాధ్యపరుస్తాను. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఇప్పుడు నీ మనసులో నీకు అది అసాధ్యమే, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నేను నా చెయ్య చాపుతాను. ఐఎమ్ స్ట్రెచింగ్ మై హ్యాండ్ and your payday is coming from today. Just as that lady birthed a new season, because your payday, God's hand is telling, దేవుడు హస్తము చాచి చెప్తున్నారు, నీ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. ఏ వాగ్దానాలు అయితే నువ్వు ఇప్పుడు దాకా అడిగి ఇక జరగవు అని అసాధ్యమైపోయాయో దేవుడు వాటిని తెప్పిస్తున్నాడు. Somebody's payday is beginning today. యెషయా 60 మొదటి 2 వచనాలు, Isaiah 60:1 and 2. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమి కటిక చీకటిగా ఉంది బ్రదర్. నా జీవితం అంతా, ప్రపంచం అంతా ఇంతే. భూమి చీకటి కమ్ముచున్నది. మళ్ళీ ఆ చీకటిని వర్ణిస్తున్నాడు ఎలాగంట? కటిక చీకటి. అబ్బా, కటిక చీకటి అంటే అసలు ఏం కనపడదు. ఇలా మూసుకొని ఇలాగ కళ్ళు మూసుకొని ఇలా వెళ్ళాలి. యూ కాంట్ సీ ఎనీథింగ్. చంద్రుడు లాంటి మైళ్ళు వెలుగు కూడా ఉండదు. ఇంతటి కటిక చీకటిలో కూడా దేవుడు ఉదయిస్తాడంట. అయితే ఒక కండిషన్ పెడుతున్నాడు నీకు. ఏంటది? ఐజియా 1లోకి వెళ్దాం. నువ్వేం చేయాలంట? లెమ్ము అనండి. లెమ్ము తేజరిల్లుము అంటే ఏంటి? ఆయన వాక్యం ఏమయ్యింది? వెలుగు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటావో, లెగుస్తావో, నీ చీకటి వెలుగుగా మారుతుంది. ఈరోజు పేడే అనే వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో అది ఆయన హస్తాన్ని చాచి నీకు వెలుగునిస్తుంది. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని పట్టుకుంటారు? yes, this is light. The light can destroy the darkness. తరాల పాటు ఉండే భయాన్ని దేవుడు వేరుతో తీసివేయను గాక. there's some bondages, కొన్ని బంధకాలు ఉంటాయి, కొన్ని శాపాలు ఉంటాయి. లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చినది, వాక్యము వెలుగు. నీతిమంతునికి ఆయన ప్రతిఫలము దయచేయను. దీనికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రెఫరెన్స్ కూడా స్ట్రాంగ్గా ఇచ్చాడు ఆయన. బర్తింగ్ న్యూ సీజన్. లేని వాటిని ఉన్నగా సృష్టించి ఇది ఇస్తున్నాడంటే ఎంత గ్యారంటీగా ఉంటుందో చూడండి. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద వచ్చింది. అందరూ చెప్పండి, ఈ వెలుగు అనే యొక్క పేడేని నేను ఈ రోజు నుంచి నా జీవితంలో జరుగునట్లు నేను విశ్వసిస్తున్నాను అనండి. నీతికి ఈ భూమి మీద ఫలితాన్ని దేవుడు ఇస్తాడంట. ఎంతమంది అయితే ఇంకా దేవుని నామాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ అపవాదిని జయిస్తూ శోధనలు చేయకుండా అలాగే నిలకడగా ఉన్నాడో, నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మనం వాళ్ళని చూసి చూడు, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనుకోవచ్చు. నో 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 గాడ్ హ్యాస్ సెట్ అప్ ఎ పేడే ఫర్ ఎవ్రీబడి. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్ నౌ. యెహోవా రాఫా, ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ గర్భం అయితే ఇంకా కనలేదో కనే గర్భంగా చేయండి ప్రభువా. ఇదిగో ఈరోజు మళ్ళీ వాళ్ళకి విశ్వాసాన్ని ఇచ్చావు. నీ ఆధిపత్యము ఎంత గొప్పదో వారికి బయలుపరిచావు నాయన. టుడే యూ హ్యావ్ రివీల్డ్ యువర్ గ్లోరీ. హౌ స్ట్రాంగ్ అండ్ హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ గ్లోరీ, ఓ లార్డ్. హీల్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే. రివైవ్ దెమ్ టుడే, ఓ మైటీ హోలీ స్పిరిట్. ఇప్పుడే ఏ అవయవం అయితే పాడైపోయిందో, ఏ అవయవం అయితే బాలేదో, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఆ వ్యాధి ఇంకా పోలేదో, ఆ బలహీనత ఉందో, కూర్చుంటే కూర్చోలేరు, కూర్చుంటే కూర్చోలేరు అయ్యా, శరీరం అంతా రకరకాల వ్యాధులతో, మందులతో, ఆపరేషన్లతో హాస్పిటల్లో పాలైపోయి ఉన్నారు. ఈరోజు నూతన అవయవాలు యెహోవాని వేచి ఉంటువారు పక్షిరాజు యవ్వనం వలె అవుతారన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, గివ్ దెమ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ టు దేర్ బాడీ, హీల్ దేర్ బాడీ. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, తల నుంచి అరికాలు వరకు ఈ రోగాలు భరించలేక చనిపోతే బాగుండు అనుకునే వారికి అయ్యా, స్ట్రెచ్ దేర్ లైఫ్, గివ్ దెమ్ 100 years, 110 years. Yes Lord, bless them, heal them now, bless them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.